శీర్షిక జీవితంలో ఎప్పుడూ ఈ 5 మందితో శత్రుత్వం పెట్టుకోకండి. చాణక్య నీతి. జీవితంలో ప్రతి ఒక్కరికి స్నేహితులు ఉంటారు, శత్రువులు కూడా ఉంటారు. కానీ చాణక్యుడు ఒక గొప్ప సూత్రాన్ని చెబుతాడు. ప్రతి యుద్ధం చేయడం తెలివి కాదు. ఎవరితో యుద్ధం చేయాలో తెలుసుకోవడమే నిజమైన తెలివి. ఈరోజు మనం తెలుసుకోబోయేది జీవితంలో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోకూడని 5 వ్యక్తులు. మొదటి వ్యక్తి జ్ఞానం ఉన్న వ్యక్తి. శారీరక బలం కంటే తెలివి చాలా శక్తివంతమైనది. జ్ఞానం ఉన్న వ్యక్తి సమస్యను బలంతో కాదు, బుద్ధితో గెలుస్తాడు. రెండవ వ్యక్తి సహనం ఉన్న వ్యక్తి. నిశ్శబ్దంగా ఉండే వ్యక్తిని ఎప్పుడూ బలహీనుడిగా భావించకండి. అతను సరైన సమయం కోసం ఎదురు చూస్తుంటాడు. మూడవ వ్యక్తి ధర్మం కోసం జీవించే వ్యక్తి. నిజాయితీగా ఉండే వ్యక్తిని అవమానిస్తే చివరికి సత్యమే గెలుస్తుంది. నాలుగవ వ్యక్తి అనుభవం ఉన్న వ్యక్తి. పుస్తకాలలో లేని పాఠాలు జీవితం నేర్పుతుంది. అనుభవం ఉన్న వ్యక్తి తప్పులను ముందుగానే గుర్తిస్తాడు. అందుకే అతనిని తక్కువ అంచనా వేయకండి. ఐదవ వ్యక్తి తన కోపాన్ని నియంత్రించగల వ్యక్తి. కోపాన్ని అదుపులో పెట్టుకోవడం బలహీనత కాదు, అది గొప్ప శక్తి. అలాంటి వ్యక్తి ఆవేశంతో కాదు, ఆలోచనతో నిర్ణయాలు తీసుకుంటాడు. చాణక్యుడు చెప్తాడు, తెలివైన వ్యక్తి అనవసరమైన శత్రువులను సృష్టించుకోడు. జీవితంలో ప్రతి వ్యక్తిని గౌరవించండి. వివాదం వచ్చినప్పుడు ముందు ఆలోచించండి. అవసరం లేని గొడవలను దూరంగా ఉంచండి. ఎందుకంటే శాంతిగా గెలిచే విజయం గొడవపడి గెలిచే విజయం కంటే గొప్పది. ఈ రోజు నుంచే గౌరవంగా మాట్లాడండి. తెలివిగా నిర్ణయాలు తీసుకోండి. అనవసరమైన శత్రుత్వాలకు దూరంగా ఉండండి. అప్పుడు మీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అదే చాణక్య నీతి.